ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము మరి మోషే యెహోషువని పిలిచి, నీవు భయపడవద్దు, దిగులు చెందవద్దు, నిబ్బరము కలిగి నీవు ముందుకు సాగము, నీతో వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే అని చెప్పి మరి యెహోషువను బలపరిచి ముందుకు మరి పంపించిన మోషే వలె ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. అవును, నీ దైనందిన జీవితంలో నీ దినచర్య నువ్వు ప్రారంభించుకొనుచుండగా, నీవు గృహములో నుండి వెలుపటికి వెళ్ళినప్పుడు, వెలుపటి నుంచి గృహంలోనికి వచ్చినప్పుడు, వాహనాలు ఎక్కి దిగినప్పుడు, మరి అన్ని విషయాలలో నీవు నీ యొక్క ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నీ వ్యాపారానికి వెళ్ళినప్పుడు, నీవు చదువులకు కాలేజీలకు వెళ్ళినప్పుడు, ఇంకా అనేకమైన మరి పనుల మీద నీవు ప్రయాణిస్తున్నప్పుడు భయపడొద్దు, దిగులు పడవద్దు. నీ ప్రయాణం అంతట్లో నేను నీ తోడయుండి నిన్ను నడిపించెదను. నీ ముందు వెనుకలా మరి నేను నా యొక్క దూతలను కావలి ఉంచి నీ ప్రయాణమును శుభకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మరి కలుగు చేసేదనని ఈ దినము పరిశుద్ధాత్మదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న ఈ దిన వాగ్దానమును బట్టి నీవు ధైర్యమును కలిగి దిగులు చెందక నిబ్బరముగా నీ ప్రయాణమును కొనసాగించవలసిందిగా, నీ దైనందిన జీవితమును ప్రారంభించవలసిందిగా మరి ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుండగా, నీ ప్రయాణమంతా నీకు శుభము కలుగును, నీ ప్రయాణమంతా నీకు గొప్ప ఆశీర్వాదకరముగా ఉండులాగున ప్రభువైన యేసుక్రీస్తు తన హస్తాలను చాపి పగలు ఎండు దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బని తగులకుండా నేను కాచి కాపాడుతానని ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ దినము వాగ్దానమును చూచిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.